ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు టీచర్ అండి, మా అమ్మగారు హౌస్ వైఫ్. నాన్నగారి దగ్గర సంగీతం నేను నేర్చుకున్నాను. నాన్న గురువు గారు, విద్వాంసులు, నాన్నగారు గొప్ప సంగీత విద్వాంసులు. ఆయన ఓగేటి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఆయన పేరు. ఆయన పెట్టిన భిక్ష ఇదంతా. ఆయన అందరికీ ఉచితంగా సంగీతం నేర్పడం ఆయనకి ఇష్టం. ఆయన సంగీతం నేర్పుతుంటే నేను దూరంగా ఉండి వింటూ ఉండేవాడిని. ఆయనకు ఇంకోటి ఉంది, ఎవరికైనా చెప్తున్నప్పుడు పక్కనకి వెళ్ళి కూర్చుంటే కొడతారు ఆయన. కాన్సన్ట్రేషన్ పోతుందట. శిష్యులకు ఆయన చెప్తున్నప్పుడు ఎవరు ఉండకూడదు. చూడండి సిద్ధాంతాలు చూడండి. మనం పక్కన కూర్చొని కదిలిస్తుంటే వాడు చూపట్టి పడుతుంది కదా, మనకు పని లేక వాళ్ళని కూడా చెడగొట్టేస్తాం అనమాట. అందుకని దూరంగా ఉండి వినేవాడిని. నాకు చెప్తున్నప్పుడే నేను ఎదురు కూర్చోవాలి, ఇంకోళ్ళు చెప్తున్నప్పుడు కూర్చోకూడదు. సిద్ధాంత పద్ధతులు అవన్నీ. ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? 2 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళండి. మా అన్నయ్య గారు ఓగేటి వెంకటమారుతి రామకృష్ణ, గుంటూరులో ఉంటారు ఆయన. తహసీల్దార్గా రిటైర్ అయినారు. ఒక 2 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి. 3 చెల్లెళ్ళు. ప్రస్తుతానికి 3 చెల్లెళ్ళు, 2 ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, 2వ చెల్లెలు గుంటూరులో ఉంది. ఓకే, వాళ్ళకి ఏమైనా ఈ సంగీత పరిజ్ఞానం ఉందండి? ఆయన అందరికీ చెప్పారు. ఆయన విజయదశమి రోజు మొదలు పెడతారు. నా బ్యాడ్ ఏంటంటే విజయదశమికి ఇంట్లో హార్మోని పెట్టలేదు. విజయదశమి దాటితే మళ్ళీ సంవత్సరం ఆగాలి, మనకు పిచ్చి. అది ఎక్కడో పొరుగురులో ఉంటే నేను ఆ ఊరు వెళ్ళి నెత్తిన పెట్టుకుని హార్మోని పెట్టి తెచ్చుకున్నా. చెప్పరేమో, మళ్ళీ మిస్ అయితే ఇంతే సంగతులు కదా. ఈయనేమో దానకర్ణులాగా ఎవరు అడిగితే ఇస్తూ ఉంటారు. ఆయన హార్మోని ఎవరిని అడిగితే ఎత్తుకెళ్ళమనేవాడు ఆయన. హార్మోని తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ తేరు. నాన్న ఇక్కడ తేకుండా ఉంటారు, నా అంతటి నేను వెళ్ళి వాళ్ళని అడిగి హార్మోని పెట్టి తీసుకొచ్చుకున్నా. అప్పుడు ఆయన విజయదశమి రోజు మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా వచ్చింది మీది? గుంటూరులో రావెల్లో మా ఊర్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇంటరు బీకామ్ వచ్చేసాక గుంటూరు హిందూ కాలేజ్ అండి, గుంటూరు హిందూ కాలేజీ. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్న లా చదువుతా నాన్న అన్నాను. సరే చదవరా నీకెందుకు అన్నారు. లా చదివాను, సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూరు. లా అయిపోయిన తర్వాత గుంటూరు వచ్చి ప్రాక్టీస్ చేశాను ఒక 6 సంవత్సరాలు ఏమో. లాయర్గా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇటు వచ్చారు. లాయర్గా ప్రాక్టీస్ చేశాను. కానీ మనసు ప్రతిరోజు ఉదయమేం కోర్టు, సాయంత్రం సంగీతం బాతా. కానీ సాయంత్రం ఇక మనసు ఆగదు. హార్మోని పెట్టి తీయటం, నాటకాలుగా పద్యాలు వాయించడం. ఇది 4-5 ఏళ్ళు పడ్డానికి నీకు నేను తట్టుకోలేకపోయాను. అది వన్ ఫైన్ డే నిర్ణయం తీసుకొని, స్వామి నేను పూర్తిగా సంగీతంలోనే ఉంటాను, అమ్మవారి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేను కోర్టు ఇది పడలేనని ఉన్న కేసులన్నీ కూడా వదిలేసుకొని గివెన్ అప్ ఇచ్చేసి నేను సంగీతంలోకే ప్రయాణం చేశాను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. మీకు శూన్యంగా. ఏమండి అప్పటికి పెళ్ళయింది. హైదరాబాద్ వచ్చేసరికి నాకు వివాహం అయింది. ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చాను. నేను రిస్క్ చేస్తున్నాను అనిపించలేదా? భలే ప్రశ్న వేశారు. దానికి మటుకు ఒక ప్రశ్న ఒకటి నేను అనుకున్నా, ఏంటంటే రిస్క్ చేస్తున్నాను అనిపించకుండా, అమ్మ నిన్ను నమ్ముకొని తినే తిండిని వదిలేసుకొని వస్తున్నా, నీకు నాకు అనుగ్రహించకపోతే నన్ను పస్తుంచు, నా భార్యని బిడ్డను మటుకు పస్తుంచొద్దు తల్లి, నేను అన్నీ వదిలేసుకొని వస్తున్నా. అప్పటికి నేను కార్పొరేషన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ప్యానల్ అడ్వకేట్. నేను న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్ నేషనల్ వాటిట్లో అది ఇన్వెస్టిగేషన్స్ చేసేవాడిని. చిన్న చిన్నవి డబ్బులు వచ్చేవన్నమాట. న్యూ ఇండియాకి నేను ప్యానల్ అడ్వకేట్ని. అలా ఉంటూ తింటూ ఎవరు వదులుకుంటారు. కానీ అలా తింటున్నప్పుడే నేను వదిలేసుకున్నా, తల్లి నేను కంప్లీట్గా సంగీతంలో ఉండాలని నేను వస్తున్నాను, నా భార్య బిడ్డలను మటుకు పస్తుంచొద్దు. వాళ్ళు నన్ను లాయర్ అనుకొని మా మామగారు ఇచ్చేశాడు. వాళ్ళని పస్తుంచకుండా నన్నుంచు పస్తు, నేను ఉంటా ఒక పూట. వాళ్ళకి అన్నీ ఒకరోజు పెట్టద్దు, నువ్వు పంచపక్ష పర్వణాలు వద్దు, ఒకరోజు ఒక పచ్చడి, ఒకరోజు ఒక కూర, ఒకరోజు ఒక అట్లా రోజుకొకటి పెట్టు అని దేవుణ్ణి నేను మీరు అన్న ప్రశ్నకి జవాబు చెప్తున్నాను. ఇవి ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేవి కాదు ఇవన్నీ. అలా దేవుడికి దండం పెట్టుకొని సడన్గా హైదరాబాద్ నుంచి వెళ్ళాను. రేపు పొద్దున్న ఇల్లు మాత్రం హైదరాబాద్లో తీసుకొని వచ్చానని చెప్పాను మా వాడికి. సడన్గా రాత్రికి రాత్రి వెళ్ళాను, సామాను సర్దేసి హైదరాబాద్లో అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాయి. మళ్ళీ సినిమాలకి మ్యూజిక్ చేయాలనేనా? ఖచ్చితంగా నా జీవిత ధ్యేయం ఏంటంటే మా నాన్నగారు సంగీత దర్శకుడు కావాలని కోరిక. మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకుని ఆయన మద్రాసు వెళ్ళారు. ఘంటసాల గారి దగ్గర ఒక 6 నెలలు ఉన్నారు. జేవి రాఘవులు గారితో రూమ్మేట్ మా నాన్న. అట్లాగా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన అద్భుతంగా పాడతాడు నాన్నగారు. రాఘవులు గారు ఆయన మంచి అలాంటి సినిమాలన్నీ. ఆయనతోటి ఆయన ఫ్రెండ్ నాన్న. 5-6 నెలలైన తర్వాత ఘంటసాల గారు, బాగుంది అబ్బాయి నీ గొంతు బ్రహ్మాండంగా, నువ్వు షైన్ అవుతావు, ఇంటికి వెళ్ళి అన్నీ సర్దేసుకొని ఇక మద్రాసు వస్తున్నానని చెప్పి వచ్చేయని ఇంటికి పంపించారు ఆయన. ఆయన అప్పుడు స్కూల్ టీచర్ అంటే ఇక దానికి ఎగనామం పెట్టేసి మా తాతయ్య గారి సంగీతం అంటే వ్యతిరేకం చూడండి. ఆయనకి చెప్తే రానివ్వరని ఆయనకి చెప్పకుండా స్కూల్కి కంప్లీట్గా మానేసి సర్దుకొని తెనాలి వచ్చేసారు. తెనాలి రావాలి అప్పుడు మనకి ట్రైన్. తెనాలి ఇప్పటికే అంతే, ఇప్పుడు చెన్నైకి ఉంది కానీ అప్పుడు మనకి తెనాలే. గుంటూరు పక్కగా ఉండేది. విజయవాడ నుంచి అన్ని ట్రైన్లు తెనాలి వెళ్తాయి, గుంటూరు నుంచి తెనాలికి ఉంటుంది. తెనాలి వెళ్ళి మద్రాసు బయలుదేరారు.
అది ఏమనుకోండి మరి ఏంటో తెలియదు, దుర్మాసాలు అయినాయి కళ్ళకి, ఎర్రగా అయిపోయి నీళ్లు గారుతూ ఒక జబ్బు, దుర్మాసాలు అంటారు. దుర్మాసాలు అని చెప్పారు ఆయన నాకు. అది ఇప్పటికి కళ్ళ కలకు ఏంటో కూడా తెలియదు. కళ్ళ అనేవాళ్ళు దుర్మాసాలు అనేవాళ్ళు. అప్పుడు అక్కడ ఎవరో సుబ్బారావు గారిని ఒక డాక్టర్ గారు ఉన్నట్టు వెళ్ళారట. నువ్వు ఇప్పుడు మద్రాసు పోవటానికి వెళ్ళేదా, 10 రోజులు హాస్పిటల్లో పడి ఉండి ఇక్కడే ఉండమన్నట్టు. తెనాల్లో ఆయన హాస్పిటల్లో ఉండేసరికల్లా పూర్వం కమిటీ స్కూల్స్ మీకు తెలుసు, మేనేజ్మెంట్ స్కూల్స్, మా నాన్నగారు వివిఎస్ స్కూలు, శ్రీహర్రావు గారి స్కూల్ ఉంది, సమితి స్కూల్. ఆ స్కూల్ హెడ్ మాస్టరు కమిటీ ఆయన చదువు చెప్పే తిరుగుతుంటాడు. ఆయన నాన్నే స్కూల్లో ఉంటారు. నాన్న ఎక్కడుంటే శాస్త్రి గారి బడిని పేరు, అంత శ్రద్ధగా చెప్తారు ఆయన. నాన్న ఎప్పుడైతే లేడో స్కూల్ మూతపడింది. ఆ అవసరం ఆయనకు వచ్చింది, ఆ కమిటీ చైర్మన్కి. ఆయన వీడెక్కడికి వెళ్ళాడు, స్కూల్ మానేసి ఇక తిరిగాడు నాన్న కోసం. చూడండి విచిత్రం ఇది అంతా. తిరిగితే నాన్న తెనాల్లో దొరికాడు. ఇక నా మాట విండు వీడు శాస్త్రి అని చెప్పేసి మా తాతయ్యని తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తీసుకెళ్ళి అక్కడే ఆయన జీతం ఇచ్చి, అప్పుడు ఎంతో 10 రూపాయలు 50 అంటే గొప్ప, ఈ మొత్తం రిజిస్టర్లో సంతకాలన్నీ పెట్టి ఇచ్చేసి, నువ్వు రిజైన్ చేసి వచ్చేసారు ఆయన. నువ్వు రిజైన్ ఏంట్రా అని చెప్పేసి మా తాతయ్య అరిచేసారు కల్లా నాన్న మద్రాసు వెళ్ళేవాడల్లా వీళ్ళతోటి ఇంటికి వచ్చేసారు. అప్పుడే మద్రాసు ఉంటే మంచి నాన్నగారు ఆయన అద్భుతమైన గాయకులు, మంచి కంపోజరు. ఆయన లేని నేను జన్మ ఒక్కటే కాదు, అవి కూడా నాకు ఇచ్చారు ఆయన ఆస్తిగా. సంగీతం 2, నాన్న సాహిత్యం అన్నీ నాకు ఇచ్చారు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యి, ఆయనకున్న ఈ సంగీతం మీద రంది చొప్పున శాస్త్రీయ సంగీతం ఆయన నేర్చుకున్నది ఎవరూ నేర్చుకోవటం నేను వెళ్ళా, నాదస్వర విద్వాంసుల దగ్గర నేర్చుకున్నారు ఆయన. ఆయనకేమో పాటం రాదు, ఈయనకేమో నాదస్వరం రాదు. ఈయన హార్మోని పెట్టుకుంటే ఆయన సన్నాయి ఊది ఆ శబ్దంలో విని ఈయన హార్మోని మీద వేర్లు ఎత్తుక్కొని సంగీతం నేర్చుకున్నారండి. ఆయన పేరు నాజర్ గారు, సిరిపురం అయింది గుంటూరు దగ్గర. అక్కడ నాన్నగారు నేర్చుకున్న సంగీతం నాకు నేర్పారు. అలా ఆయన పట్టుదలతోటి, ఆయన కోరిక ఏంటంటే సినిమా సంగీత దర్శకుడిని కాలేదని లోపల మనసులో ఉంది ఆయనకి. మరి మీరు వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? బ్రహ్మాండంగా. అసలు నా జీవితంలో ఇంత ఫ్లరిష్ కావడానికి మా ఊరే కారణం. మా ఊర్లో ఆయన భజనలు, మీరు భక్తి సంగీతం అన్నారు కదా, భజనలు చేస్తారు నాన్నగారు. హార్మోనియం వాయిస్తూ చేస్తుంటే నేను తబలా వాయిస్తుండేవాడిని, తబలా కూడా వాయిస్తాను నేను. నాకు ఒకే ఒక్క ప్రశ్న మనసులో ఏముండేదంటే, ఎవరు భజన చేసినా అందరూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ. నాన్న చెప్తుంటే పిన్ డ్రాప్ సైలెంట్, ఎవ్వరూ మాట్లాడరు, అలా కూర్చొని నిశ్శబ్దంగా పాడుతూ ఉంటారు. ఏంటి ఈయన వస్తే వీళ్ళందరూ శ్రద్ధగా వింటారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మెడిటేషన్లో కూడా నేను పెట్టుకుంటానని. నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. మెడిటేషన్ కూడా మీ పాట పెట్టుకొని వింటానండి అన్నారు మీరు. మెడిటేషన్లో పాట వింటే ఏకాగ్రత మీకు ఆ సంగీతం వల్ల కలిగింది. అది కారణం మా నాన్న. సంగీతంలో నాకేదైనా ఉందంటే ఆయన చెప్తుంటే ఒళ్ళు మర్చిపోయి అందరూ కళ్ళు మూసుకొని పాడుతుండేవాళ్ళు. నేను ఒక్కడనే కళ్ళు తెరిచి అందరిని చూసేవాడిని. ఏంటి వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, నాన్న కళ్ళు మూసుకొని వాయిస్తాడేంటి, ఆయన ఏది వాయించినా కళ్ళు తెరవడు అసలు. నేను ఒక్కడనే కళ్ళు తెరిచి అందరిని చూసేవాడిని. అప్పుడు ఏదో ఉంది శక్తిలో. పైపెచ్చు నాన్నగారు మొదలు పెడితే గంటలు గంటలు చెప్తారు, 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు. హరే రామ అనే నామం మొదలుపెట్టి చెప్తే 3 గంటలు 2 గంటలు తెల్లవారుజామున వస్తే తెల్లవారేదాకా చెప్పేవారు. తర్వాత కొన్నేళ్ల తర్వాత నాన్న దగ్గర అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ సంగీత సరస్వతి నాన్నకి ఏదో గొప్ప శక్తి ఇచ్చింది. ఆ శక్తి వస్తే ఎంత బాగుంటుంది మనకి. మంది కూడా శ్రద్ధగా వింటారు కదా, మందు కూడా ఎవరికైనా అందరికి వస్తుంది కదా అని కంపోజర్ని కావాలనే కోరిక నా చిన్నప్పుడు. ఏ వయసు అది? 11 సంవత్సరాలప్పుడు కోరిక. సంగీతం అంటే నాకు వేరే ఉండేది కాదు. పల్లెటూళ్ళలో మనం పాలు తెచ్చుకుంటాం, గుర్తుందా మీకు? చెంబు తీసుకెళ్ళి పాలు పోయించుకొని రావాలి. ఆ పాలు పోయించుకొని వెళ్ళినప్పుడు పిండుతుంటారు, మనం కూర్చోగానే పంతులు గారు అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు గౌరవించి కబుర్లు చెప్తుండేవాళ్ళు. పాలు పిండంగానే ఆ గ్లాసే అప్పుడు గిద్ద సోలా లెక్క, గిద్ద అరగిద్ద, 2 గిద్దలు సోల మానిక, అర సోల అంటే 2 గిద్దలు మనకు పోసి ఇదంతా ఒక అరగంట టైం పట్టేది. ఈ అరగంట 30 టైంలో గుళ్ళో పాటలు వినపడుతుండేవి. హే కృష్ణ ఆయన పాట ఘంటసాలకి వస్తుంటే, అప్పుడు నా కోరిక ఏంటంటే ఎప్పుడైనా జీవితంలో నేను కూడా అలా సంగీతం చేస్తాను, మంచి పాటలు, నా పాటలు మా ఊరు గుళ్ళో ఎప్పుడైనా పెట్టుకుంటారా. ఇదండి 11వ ఏడు వచ్చిన